ఉద్యోగాలు రాలేదు, ఇంతవరకు రాజధాని రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్న? 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందా అమ్మా? ఒక్క రాజధాని కూడా లేదు. ఈరోజు తీరా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాము అని చూసుకుంటే ఎక్కడా లేము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. 10 ఏళ్లలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆలోచన చేయండి. పోలవరం ప్రాజెక్టు మన హక్కు, దానికి ఇవ్వలేదు. ఏ ఒక్క న్యాయము చేయకపోయినా అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి సోద్యం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని వాళ్ళకు గులాంగిరి చేస్తున్నారు. మనకి ఇవ్వాల్సిన రాజధాని ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి అసలు కనీసం ఒక్క మేలు 10 సంవత్సరాలుగా చేయనిదే అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా? అందుకే చెప్తున్నాం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. మళ్ళీ మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ ఓటు చంద్రబాబు గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే. ఓటు వృధాన చేసుకోకండి. ఓటు అనేది